ఎప్పుడైతే యోసేపు తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టడం, తప్పించుకోవడం ఆమె చూసిందో వెంటనే ఒక పన్నాగాన్ని పన్నుతుంది. సామెతలు 24వ అధ్యాయం 8వ వచనం. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును. కీడు చేసే మనస్తత్వం కలిగిన స్త్రీ, ఈమెది కీడు చేసే మనస్తత్వం. ఏం చేసిందంటే తన ఇంటి మనుషులందరినీ పిలిచి, చూడండి, మీ యజమాని మనల్ని ఎగతాళి చేయడానికి ఒక ఎబ్రీని మన ఇంటికి తీసుకొచ్చాడు. వాడు నన్ను ఇబ్బంది పెట్టాలని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను పెద్ద కేక వేశా. నేను ఎప్పుడైతే బిగ్గరగా కేక వేశానో వాడు అది విని నా దగ్గరే తన వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాడని వారితో చెప్పింది. ఈవిడ పన్నిన పన్నాగం చూడండి. జరిగిన వాటిని తిప్పేస్తుంది, అక్కడికక్కడే అల్లేస్తుంది, ఉన్న వాటిని మార్చేస్తుంది, లేని వాటిని పుట్టిస్తుంది. విలువైన వ్యక్తిత్వం కలిగిన యోసేపుని ఈమె వేటాడుతుంది. సామెతలు 6వ అధ్యాయం 26వ వచనం. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఆమె పన్నాగంతో వెంటాడుతూనే ఉంది, అక్కడితో ఆపల. తర్వాత ఏం చేసిందో తెలుసా? వాళ్ళ ఆయన ఇంటికొచ్చే వరకు ఆ యోసేపు వస్త్రాన్ని తన దగ్గరే ఉంచుకుంది. అంటే ఇలాంటి వాళ్ళకి ఇంకో పనే ఉండదు, ఇదే పని. కొంతమంది ఇలాంటి పన్నాగాలు పన్నే స్త్రీల వంటి మెరుగుల్ని చూసి ఇంట్లో కష్టపడి పని చేసుకునే మంచి ఆడవాళ్ళని వీళ్ళతో పోలుస్తా సతాయిస్తూ ఉంటారు. ఒకసారి నా దగ్గరికి 2 భార్యాభర్తలు వచ్చారు. వాళ్ళిద్దరిది ఒక విచిత్రమైన గొడవ. ఏంటంటే భార్య అంది, నన్ను అస్తమానం ఈయన వాళ్ళతో వీళ్ళతో పోల్చి వాళ్ళకలా పట్టు చీరలు కట్టుకో, వీళ్ళకలా పట్టు చీరలు కట్టుకో, ఉదయం లగంగానే ఇంక పట్టు చీరలే కట్టుకో అని చెప్పి ప్రతిరోజు ఈయన నన్ను సతాయిస్తున్నాడండి. రోజు ఇంట్లో చాలా పని ఉంటుంది కండి, పట్టు చీరలు కట్టుకునేంత ఖాళీ ప్రతి ఉదయం నాకెక్కడ ఉంటుందండి అని చెప్పింది. భర్త అన్నాడు, చాలామంది కట్టుకుంటున్నారుగా, ఏం కూడా కట్టుకోవచ్చు కదా, అందుకే అన్నాడు. నేను ఆ భార్యతో అన్నాను, సరేమ్మా ఆయన చెప్పినట్టు పట్టు చీరలు కట్టుకో, మరి పని ఎలాగా అండి అంది. పని మానేసి రోజు పట్టు చీరలు కట్టుకో అమ్మా అన్న. అంటే నేను భర్త, అది ఎలా కుదిరిద్ది, పని మానేస్తే ఎలా కుదిరిద్ది, పొద్దున్నే అన్నీ ఓడవాలి, వంట చేయాలి, మాకు లంచ్ బాక్సులు పెట్టాలి, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, చాలా పని ఉంటుంది, పని మానేస్తే ఎలాగా అని అన్నాడు. అప్పుడు నేను ఆయనన్నా, ఇంట్లో ప్రతిరోజు అంత పనున్నప్పుడు మరి ఆ పని మానేసి ఆవిడ ఆ పట్టు చీరలు ఎలా కట్టుకుంటుందండి అన్న. పని అయిపోయాకైనా కట్టుకుంటుంది, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడైనా కట్టుకుంటుంది. వాళ్ళు కట్టుకుంటున్నారు అని అంటున్నారు మీరు, వాళ్ళ పని అదే కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు. ఇంట్లో కష్టపడి పని చేసే ఆడవాళ్ళని వాళ్ళతో ఎలా పోలుస్తారండి మీరు? ఇల్లంతా శుభ్రం చేసేప్పుడు ఆమె పరిశుభ్రం అవుతుంది, ఈవిడికి వాళ్ళకి ఎక్కడ కుదురుతుందండి? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇలాంటి విషయాలు చాలా చిన్నవి, కానీ ఇది మీ మధ్య కలహానికి దారితీస్తుంది. సామెతలు 17వ అధ్యాయం 14వ వచనం. కలహారంభము నీటి కట్టున పుట్టు ఊట అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఒక్కసారి చిన్నగా మొదలైందా అది పెద్దగా వెళ్ళిపోతుంది. ఆమె భర్త ఇంటికి వచ్చాడు, ఇంటికి రాగానే మొదలెట్టేసింది. కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ ఇతరులతో వాళ్ళు పెట్టుకునే గొడవల్ని తీసుకొచ్చి ముందు భర్త చెవులు ఊదేయాలి. అలా ఊదేస్తేనే వీళ్ళకి నిద్ర పట్టిద్ది, లేకపోతే అస్సలు నిద్రే పట్టదు. ఆమె పన్నాగంతో ఆమె అల్లిన కథంతా కూడా తన భర్తకు చెప్పేసింది. భార్య చెప్పిందంతా విన్నాక ఆ యజమానికి కోపం వచ్చేసింది. ఈవిడ చెవులో ఊదేసింది, ఆయన ఉద్రేకంతో ఊగిపోయాడు. యోసేపు యజమాని యోసేపును పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాడు. యోసేపు చెరసాలలో ఉంటాడు. చెయ్యని దానికి చెర, బాధ వెనక బాధ. యోసేపుకి ఆటంకాలు కలుగజేసి ఆపదల్ని ఎదిరించారు. ఇక్కడితో యోసేపు జీవితం ఆగిపోయింది అనుకుంటున్నారా? ఆ యజమాని కుటుంబం యోసేపు పట్ల చూపించాల్సిన కనికరాన్ని ఆపేశారేమో కానీ యోసేపు పట్ల దేవుడు చూపించాల్సిన కటాక్షాన్ని మాత్రం ఆపలేదు. మనుషులకి కనికరాన్ని ఆపడం వస్తే దేవుడికి కటాక్షాన్ని అందించడం వచ్చు. నీకు ఎప్పుడు ఏ సమయానికి ఎవరి ద్వారా ఎలాంటి సహాయం అందించాలో దేవునికి తెలుసు. యోసేపు పట్ల దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడ వాక్యంలో రాయబడిన మాట, యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. చెరసాలలో కూడా యోసేపే అధిపతి అయ్యాడు.
చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించెను. అక్కడి యజమానుడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించాడు, కానీ మధ్యలోనే ఆపేశాడు. ఇక్కడ చెరసాల అధిపతి ఖైదీలందరినీ తీసుకొచ్చి యోసేపు చేతికి అప్పగించాడు. పని యోసేపుకి అప్పగించడం మాత్రం ఆగల. కనికరం చూపించే వాళ్ళు మారతారేమో తప్ప స్థానాలు మారతాయేమో కానీ కటాక్షం మాత్రం మారదు. ఆమె యోసేపుకు బాధను కలిగి చేయాలనుకుంది, కానీ యోసేపుకు మాత్రం దేవుడు ఆ బాధనే భాగ్యంగా మారుస్తున్నాడు. అక్కడ ఖైదీలు ఏ పని చేయాలన్నా ఆ పని యోసేపే వాళ్ళతో చేయించాలి. ఆ చెరసాల అధిపతి అలాంటి పని యోసేపుకు అప్పగించాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. యోసేపు చేయినది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఏదైనా చేయగలిగిన దేవుడు యోసేపుకి ఏం చేశాడో చూసారా? నీకు సాయం చేసేవాళ్ళు లేకపోయినా నీ పనులన్నిటినీ దేవుడే సఫలం చేసి పెడతాడు. నీ బాధల్లో నీకు తోడొచ్చేవాళ్ళు లేకపోయినా దేవుడే నీకు తోడుగా ఉంటాడు. మనుషులు నిన్ను బాధల్లోకి నెట్టేసినా దేవుడే నీకు భాగ్యంగా మార్చిస్తాడు. నీ జీవితాన్ని గెలిపించాలని దేవుడే నీకు తోడుగా ఉన్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరి వల్ల ఎలాంటి ఆపదలు వచ్చినా నీ గెలుపును మాత్రం ఆపలేరు. దేవుడు మనుషులు చేయలేని వాటిని యోసేపు పట్ల చేసుకుంటా వెళ్తున్నాడు. చెరసాలలో వేయించి వాళ్ళకొచ్చు, అదే చెరసాలలో అధిపతిగా చేయడం దేవుడికొచ్చు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని నువ్వు అంచనా వేసుకుంటున్నావా? నీ కళ్ళతో చూసేది, నీ మనసుతో ఆలోచించేది, వాటికి మించి దేవుడిని పరిస్థితులను మార్చగలడు.